హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది సిఎంఆర్ సెంట్రల్ వైజాగ్ అండి. మాకు రీసెంట్ గానే వైజాగ్ ట్రాన్స్ఫర్ అయితే వచ్చిందనమాట. వారు నర్సంపేటలో వర్క్ చేసేటప్పుడు నార్మల్ బ్రాంచ్ లో వర్క్ చేసేవారు. ఇక్కడ హెడ్ ఆఫీస్ లో డ్యూటీ అయితే వచ్చింది. సో ఇక్కడ అన్ని ఫార్మల్సే వేసుకోవాలి. ఆయనకైతే కొంచెం ఫార్మల్స్ తక్కువగా ఉన్నాయి. సో తీసుకుందామని అలా పిల్లలు కూడా చాలా డల్ అయిపోయారు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా లేరు కదా వాళ్ళకి. సో కొత్త ప్లేస్ కదా, కొంచెం వాళ్ళకి కూడా మైండ్ రిలీఫ్ ఉంటుందని తీసుకొచ్చాము. అండ్ ఈ సెంట్రల్ అయితే చాలా పెద్దది, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. చూద్దాం ఎన్ని ఫ్లోర్లు చూపిస్తారో. కేఎఫ్సి చికెన్ కూడా ఉంది. బట్ ఈరోజు సాటర్డే అవడం మా ఆయన అయితే అటువైపు తీసుకొని పోలేదు. ఇంకెలా స్ట్రైట్గా వచ్చి డైరెక్ట్గా స్లిప్పర్స్ ఫుట్వేర్ ఉంటుంది కదా, అందులోకి అయితే తీసుకువెళ్ళారు. ఈయనకి షూ కూడా కావాలి. సో ఇక్కడ ఆఫర్స్లో ఉంటే తీసుకుందామని వెళ్ళారు. ఆఫర్స్ ఉన్నాయి కదా, చూద్దాము ప్రైజెస్ ఎంత ఉన్నాయో అని చూస్తే ఒక్కొక్కటి 3000 4000 ఉందండి. దానికే ఆఫర్ అనేసి పెట్టి మనకి సేల్ చేస్తున్నారనమాట. బట్ తీసుకోవాలి కదా, తప్పదు. ఇంకా ఆయన అయితే ఫైనల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఇక్కడ అలా కొన్ని షూ అయితే చూసాను. తర్వాత ఈ స్లిప్పర్స్ చూసాను, నాకు కొంచెం కామెడీగా అనిపించాయి. బట్ ప్రైస్ అయితే 4000 ఉందన్నమాట. పిల్లలకి షూ, ఆయనకి షూ కొంచెం ఆఫర్ లో వచ్చాయి. అవైతే తీసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట. అవన్నీ కూడా నేను లాస్ట్ లో చూపిస్తా. తర్వాత ఇక్కడ మ్యాక్స్ ఉంటే అందులోనే ఉందండి, సిఎంఆర్ సెంటర్ లోనే. అక్కడికైతే వెళ్ళాము. అంత పెద్దగా ఏం బాగాలేవు డ్రెస్సెస్. ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా ట్రెండ్స్ కి తీసుకువెళ్ళారు. అదే షాపింగ్ మాల్లో ట్రెండ్స్ కూడా ఉంది. ఈ సిఎంఆర్ సెంటర్లో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంక ఇక్కడ మనకి గోల్డ్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది అనమాట. మా వారైతే అవుట్ సైడ్ నాకు తీసుకెళ్ళలేదులేండి, ఇంకెక్కడ కొనిపిస్తానా అని చెప్పి. వాళ్ళు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటుంటే నేను ఈ సిఎంఆర్ సెంటర్ మొత్తం తిరుక్కుంటున్నాను పిల్లలతో పాటు. ఈ వాచెస్ చూడండి, టైటన్ బ్రాండెడ్ వాచెస్ అనమాట. చాలా బాగున్నాయి. బట్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందని నేనైతే వాటి జోలికి వెళ్ళలేదు. ఫ్యాన్సీ ఐటమ్ కూడా చాలా బాగుందనమాట. బట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. టచ్ చేసామంటే మనం మళ్ళీ బ్యాగ్లోకి వేసుకోలేమన్నమాట. అక్కడే పెట్టేసి అవి కూడా చూసి ఇంక మా వారు సెలెక్ట్ చేసుకునేసరికి చీకటి అయిపోయింది. పిల్లలు కూడా ఆకలిని బాగా ఏడ్చారు. ఆయన సెలెక్ట్ చేసుకునే లోపు నేను పిల్లలకు కూడా తీసేసుకున్నాను. అంత లేట్ చేశారు. ఇంకా పిల్లలు కూడా బాగా ఆకలిని ఏడ్చేసరికి పిజ్జా హట్ అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళకి పిజ్జా కావాలంటే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు వాళ్ళు. సో ఒక పిజ్జా తీసుకొని ఇంటికి వెళ్దామని పిజ్జా అయితే ఆర్డర్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ 5 ఫ్లోర్స్కి మా వారైతే 1 ఫ్లోర్ తిప్పారనమాట. ఇంకా 4 ఫ్లోర్స్ ఉన్నాయి పైన. ఇంకోసారి ట్రై చేద్దామని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ రోజు అయితే నేనేం తీసుకున్నాను అనేది వీడియో అయితే చేశాను. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను వంట చేసి ఇంకా పిల్లలకి తినిపించి ఇంకా అన్నీ క్లీన్ చేసుకునేసరికి 10:30 అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా పడుకుని పోయారు. నాకు కూడా ఓపిక లేదు. నెక్స్ట్ రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇవండి అన్ని గంటలు షాపింగ్ చేశారనమాట. తీసుకున్నవి రెండు సెట్లు తీసుకున్నారు. బట్ 3 అవర్స్ కాళ్ళు చేతులు పీకేసాయి. నాకైతే అక్కడ నిల్చొని ఎన్ని తీసుకెళ్లారో అన్ని ట్రయల్స్ వేసి ఫైనల్గా అయితే ఈ 2 తీసుకొని బయటకు వచ్చారు. నాకు చాలా కోపం వచ్చింది. ఇంకేం చేయలేము. నేను ఆయన షాపింగ్ చేసేలోపు పిల్లలకు కూడా కొంచెం బట్టలు అయితే తీసుకున్నాను. పిల్లలకు అంటే ఆయన వస్తే కదా సెలెక్ట్ చేసుకునేది. ఆయన అయితే అస్సలు వచ్చేవారు కాదు. అక్కడ నుంచి నాకు కోపం వచ్చి ఇంకా పాప కోసం అయితే నేను 3 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నాను. 3 కొంటే 150 డౌన్ అంటే డౌన్ పేమెంట్ అని చెప్పారు. అంటే 150 లెస్ చేస్తామని చెప్పారు. సో ఒక్కొక్కటి కూడా 165 రూపీస్ అలా ఉంది ప్రైస్. సో మనకి ఒకటైతే ఫ్రీగా వచ్చినట్టు అనుకోండి. ఇంకంతే. ఇంకా ఈ 2 షూస్ అయితే పిల్లల కోసం తీసుకున్నాము. ఈచ్ 900 రూపీస్ పడింది. సో పిల్లలకి 2 జతలు తీసుకుంటే 1 ఫుట్వేర్ ఎవరికైనా కూడా అదే ప్రైస్లో ఫ్రీ అన్నారు. అంటే ఏది హెవీ ఎక్కువ రేట్ అయితే అది ప్రైస్ అనేది వేస్తారనమాట. సో నేను ఈ స్లిప్పర్స్ అనేవి తీసుకున్నాను. అన్నీ కూడా 900లోనే వచ్చాయి. ఈ స్లిప్పర్స్ 900లోనే కావాలని చాలా తిరిగామండి. ఆ రోజైతే అక్కడే కొంచెం టైం ఎక్కువైపోయిందిలేండి. 900లోనే తీసుకోమన్నారు. తక్కువైనా వద్దనేసారు ఇంకా మా వారైతే. ఎక్కువైతే ఎక్కువ ప్రైస్ ఏదైతే అదే బిల్ వేస్తారు కదా. సో ఫుట్వేర్ కొంచెం లేట్ అయింది సెలెక్ట్ చేసుకునేసరికి. మా వారు షూ ఏమో 2500 పడింది. సో 60% డిస్కౌంట్ ఎంతో ఇచ్చారు. సో 1700 అలా ఎంతో పేమెంట్ చేశారనమాట. ఈ స్లిప్పర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఆ ఫ్రీ వచ్చాయి కదా, ఫ్రీ అనేసి అంటారు కానీ ప్రైజెస్ అంతే సేమేనండి. ఏం ఫ్రీ ఉంటుంది ఏం ఫ్రీ ఉండదు అలా అంటారు. నేను ఇంకో వీడియో చేస్తాను చూడండి. ఫ్రీ అనేసి మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము, మా ఫ్రెండ్ నేను.
అక్కడ చాలా మోసపోయామన్నమాట. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము. 2500 బిల్ చేస్తే ఒక చీర ఫ్రీ అన్నారండి. ఈ చీర వస్తుంది కదా అని 2500 బిల్ చేసే బదులు ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకుని వచ్చి ఆ మిగతా డబ్బులతో ఇంకొక మంచి చీర కొనుక్కుంటే అయిపోయేదిగా. ఫ్రీ అని వెళ్ళాము. ఆఫర్స్ చూసేసరికి అలా ఉన్నాయి. 2500 బిల్ చేసి పనికి మళ్ళీ చీర తీసుకుని వచ్చాము. అందుకే ఆఫర్స్ అంటే ఆడవాళ్ళు ఎగబడకూడదని నా ఒపీనియన్ అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.